నాట్ లైఫ్ స్టైల్ అండి. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను కదా. పండగల సీజన్ కదండి, చాలా బిజీగా ఉన్నాం అందరం. ఎస్పెషలీ వర్క్ ప్లేస్లో కూడా చాలా బిజీగా ఉంటాం. కొంతమంది వెకేషన్కి వెళ్తారు, వాళ్ళ ప్లేస్ మనం రీప్లేస్ చేయాలి. సో ఈరోజు నేను స్పెషల్గా తింటున్నాను. ఏంటి? సింపుల్ ఫుడ్ అండి, చాలా సింపుల్ ఫుడ్. ఒకసారి ఆల్రెడీ మీకు వీడియో చేశాను, మళ్ళీ చేస్తున్నాను. ఇది సింపుల్ ఫుడ్. ములక్కాయ పప్పు, పీనట్ చట్నీ, తర్వాత ఎగ్ ఫ్రై చేశాను. అది లోన ఎగ్ కాదు, వైట్ ఎగ్ ఒకటే. వైట్ది ఫ్రై చేసి జస్ట్ ఆనియన్ వేసి ఫ్రై చేశాను. ఇది గోరు చిక్కుళ్ళు అండి. గోరు చిక్కుళ్ళు అందరూ దొరుకుతాయి కదా, గోరు చిక్కుళ్ళు. సో చక్కటి సింపుల్గా బ్రౌన్ రైస్. ఇది వెజిటేరియన్స్కి ఎస్పెషలీ ఈ ఫుడ్ బాగుంటుంది. ఏదైనా మనం చేసుకున్నప్పుడు ఒక్కడే కూర చేసుకోకండి, చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పచ్చడి నూరుకోవచ్చు, ప్లస్ ఏమన్నా ఆకుకూరలు, మనకి కోడిగుడి లేకపోతే ఆకుకూరలు తెచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు. మనం ఇది టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉందో. చాలా బాగుందండి. నేను పప్పు సింపుల్ ఎలా చేయాలో చెప్తానండి మీకు. కందిపప్పు కడిగేసేయండి, అందులో కుక్కర్లో పెట్టేశాక అందులో ఒక ఉల్లిపాయ వేసేయండి, హాఫ్ ఉల్లిపాయ. దాని తర్వాత టమాటా ఒక 2-3 టమాటాలు వేసేయండి, అందులో పచ్చిమిరపకాయలు వేయండి 2. తర్వాత ములక్కాయలు కూడా వేసేసేయండి. ఎలా చేసుకోవాలో చెప్తున్నాను అనమాట. నేనైతే ఆయిల్ టీ స్పూన్ ఉంటుంది కదండి, దానికి 1/4 వేస్తాను అంతే. టీ స్పూన్ ఫుల్ వేయను, హాఫ్ ఆయిలే వేస్తాను. వేసి దాంట్లో కొంచెం ఆవాలు వేస్తాను, జీలకర్ర వేస్తాను. దాని తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వెల్లుల్లిపాయలు ముక్కలు కోసి వేయొద్దు. ముక్కలు కోసి వేస్తే అది మనకి ఎఫెక్ట్ ఉండదు మన బాడీకి. అది దంచాలి, అది దంచితే బాగుంటుంది, రుచిగా ఉంటుంది అన్నమాట పప్పు. ఓకే, అది దంచి ఈ ఆవాలు దాంట్లో వేసేసేయండి, జీలకర్ర వేసేసేయండి. దాని తర్వాత పసుపు వేయండి, కారం వేయండి, ధనియాల పొడి వేయండి. జస్ట్ సీజన్ చేసేయండి అంత బాగా చేసేసి. దాంట్లో మీరు ఏం వేయక్కర్లేదండి. కొంతమంది మినపప్పు వేసుకుంటారు, నో ప్రాబ్లం. అంతే. పప్పు గుత్తుతో అసలు తిప్పక్కర్లేదు, తిప్పకుండానే అది అందులో వేసేయండి. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. ఆయిల్ లేదని బాధ ఉండదు, పప్పు కూడా చక్కగా ఉంటుంది తింటానికి. ఎప్పుడైనా పప్పు అంటే మనం పేస్ట్లా చేసుకోకూడదు. పప్పుని పప్పులా కనపడాలి మనకి, అంటే పప్పులా కనపడడం గట్టిగా కాదు, కొంచెం మెత్త సాఫ్ట్గా ఉన్న ఆ స్ప్లిట్ కనపడాలన్నమాట. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. అది సింపుల్ వే ఆఫ్ మేకింగ్ దాల్ అండి. ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు ఒక పప్పు చేసుకోండి, ఒకటి పెసరపప్పు, కందిపప్పు. నేను చాలామందిని చూశాను, అన్ని రకాల పప్పులు కలిపి కూడా పప్పు చేస్తారు, చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇలాంటి సింపుల్ ఫుడ్ వెజిటేరియన్స్కి చాలా ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది ఇది హెల్త్కి. నేనైతే ప్రతిరోజు చేస్తానండి పప్పు. పప్పులో ఉన్నంత ప్రోటీన్స్ ఇంకెందులో ఉంటాయి కదండి కదా. సో మరి ముఖ్యంగా ఈరోజు పండగ సీజన్లో ఉన్నాం కదండి అందరం. సో రోజు స్పెషల్ చేసుకుంటాం, మంచిదే, స్పెషల్ చేసుకోవచ్చు ప్రతిరోజు. ఈ వారం అంతా స్పెషల్ అండి. ఎక్కడికి వెళ్ళినా స్వీట్స్, ఎక్కడికి వెళ్ళినా స్వీట్స్ అండి. అన్ని స్వీట్సే. సో ఎక్కువ తినటం మంచిది కాదు ఆరోగ్యానికి. తినొచ్చు, మీరు ఎంతవరకు తినాలో అంతవరకు తినండి. చాలామంది పాయసం చేసుకుంటారు పండగ కాబట్టి, రకరకాలు చేస్తారు. ఆ పాయసం అన్నది కూడా కొంచెం తక్కువ స్వీట్ వేసుకొని చేసుకోండి. కొంతమందికి బాగా తినాలనిపిస్తుంది స్వీట్, కొబ్బరిపాలు వేసుకోండి. కొబ్బరిపాలు వేసుకుంటే కొంచెం స్వీట్ ఉంటుంది మీకు. కానీ షుగర్ ఎక్కువ వాడొద్దండి. వైట్ షుగర్ వాడకుండా బ్రౌన్ షుగర్తో చేసుకోండి, అప్పుడు కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది. వైట్ షుగర్ వాడారనుకోండి మీ హెల్త్ పాడైపోతుంది అన్నమాట. ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మన లైఫ్ బాగుంటుంది. అంతేగాని మనకి తినాలనిపించేస్తుందని ఫుల్గా తినేసామనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మన కళ్ళు అలా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట తినడానికి. ఆ ఒక్కటి మనం మెయింటైన్ చేసుకుంటే మన హెల్త్ కూడా కొంచెం బాగుంటుంది. సో ఈ పండుగ సీజన్ అప్పుడు మీ అందరు దయచేసి ఎక్కువ తినండి, తప్పు లేదు. కానీ ఎంతవరకు తినాలో అంతే తినండి, ఎక్కువ తినొద్దు, సరేనా.
నేను ఎక్కువ కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ చేసుకుంటాను బాగా. కానీ ఎంత కూర చేసినా సరే పప్పు కంపల్సరీ చేస్తానండి. నేను కంపల్సరీ చేస్తాను. చాలామంది పిల్లలు ఉన్న ప్లేస్లోనే వండుకుంటారు, కానీ పప్పు ప్రతి ఒక్కరు చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు, చాలా మంచిది. చాలామంది అంటారు పప్పు తింటే గ్యాస్ వస్తుంది, అదన్నీ వస్తుంది అంటారండి. అదంతా నమ్మొద్దండి. గ్యాస్ ఏమి రాదు. గ్యాస్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? అన్నం తిన్నాక నీళ్ళు బాగా తాగేస్తారనుకోండి, అప్పుడే ప్రాబ్లం అన్నమాట. అప్పుడే గ్యాస్ ఫామ్ అవుతుంది. మీకు నీళ్ళు ఎక్కువ తాక్కోండి. మెయిన్గా చాలామంది మనం అన్నం తిన్నాక 40 minutes వరకు ఆగాలి అసలు నీళ్ళు తాగకుండా. బాగా దాహమైన వాళ్ళు ముందే తాగేసి తర్వాత తినండి, నో ప్రాబ్లం. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అన్నమాట హెల్త్కి. సో ఈ ములక్కాయ పప్పు, గోరుచిక్కుడు కూర, ఈ వైట్ ఎగ్ ఫ్రై చేసుకొని సింపుల్గా ఫుడ్. మనకు మటన్ లేదు, చికెన్ లేదు అన్న బాధే లేదండి, సరేనా? సో నేను లాస్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానండి, ఈ పండుగ ఇష్టము ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీస్తో ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ జీవి అండ్ జే. బాయ్.